శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసం అనగానే స్నానం, దీపం, దానం, అభిషేకం, అర్చనం, వీటితో పాటు శ్రవణం, పురాణ శ్రవణం అన్నది కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఒకవేళ ఇవేవి చేయడానికి అవకాశం లేనటువంటి వారికి ఆరోగ్యం కావచ్చు, మరొక పరిస్థితి కావచ్చు, తెల్లవారుజామున స్నానం చేయలేకపోవచ్చు, అభిషేకాలు చేసే అవకాశం లేకపోవచ్చు. కానీ పురాణ శ్రవణం చేయడానికి మాత్రం సమస్య ఉండదు కదా. ఒకరు పఠిస్తూ ఉంటారు, మరొకరు శ్రవణం చేస్తూ ఉంటారు. పురాణ శ్రవణానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గురించి మనకి అద్భుతమైనటువంటి విషయాలని కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరించి చెప్పాడు. చెప్తూ ఎన్నో చెయ్యాలని చెప్పాడు కదా వరుసగా. పైగా ఏం చెప్తాడు, ఏ ఏ పూలతో అర్చన చేసినట్టయితే ఏ ఫలితం ఉంటుంది, ముఖ్యంగా మరెప్పుడు పెద్దగా మనం పూజకు ఉపయోగించిన పుష్పాలు ఉంటాయి, అర్క పుష్పాలు. అర్కము అంటే జిల్లేడు. జిల్లేడు పూలు శివుడికి చాలా ప్రీతిపాత్రం. ఒకవేళ గనక మనం ఈ సమయంలో కార్తీక మాసంలో జిల్లేడు పూలతో గనక పూజ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం, అనగా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు. మరెప్పుడు ఇంకొకటి కూడా ఉంది ఈ సమయంలో వాడేది, ఏమిటి అంటే అవిసె పూలు. ఈ అవిసె పూలు చాలా పెద్దవి, ఇంతంత ఉంటాయి. ఇంతంత పువ్వు ఉంటుంది తెల్లగా చెట్టుకి. కొన్ని చాలా తక్కువగా నల్ల అవిసె అంటారు, అంటే ముదురు ఊదా రంగులో ఉంటుంది. కృష్ణుడు ఉండే వర్ణం ఈ వర్ణం అనే చెప్తారు, నల్ల అవిసె పుష్పంలో పుష్పం యొక్క వర్ణంలో ఉంటాడని. ఈ అవిసె పూలతో గనక శివుణ్ణి అర్చించినట్టయితే ఈ విష్ణువునైనా సరే ఈ సమయంలో చాలా సత్ఫలితాలు ఉంటాయని, ఇంకా అనేకమైనటువంటి ఫలితాలు ఆయా పుష్పాలు. పైగా ఇంకొక విశేషం ఏమిటంటే కార్తీక మాసంలో సంప్రదాయం తెలిసినటువంటి వారు అవిసె పువ్వులని తింటారండి. ఆయనకి పూజ చేయడమే కాకుండా దాన్ని పప్పులో కానీ కూర పచ్చడిగా చేసుకుని కానీ అవిసె పుష్పం తినడం కూడా చాలా ప్రధానంగా. అంటే ఈ మధ్యకాలంలో మనం ఈ అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అన్న పేరుతో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు తగ్గడానికి మంచిది అని వాడుతున్నారే, అది ఏమిటో మందులాగా వాడే బదులు ఒక సంప్రదాయంలో పెట్టి ఈ నెలలో మీరు అవిసె పువ్వులు దేవుడికి పూజించండి, తినండి అని ఎంత బాగా చెప్పారో చూడండి మనకి పెద్దవాళ్ళు. ఇలా అనేక పుష్పాలు, గరికతో కానీ మల్లెపూలతో కానీ, కొన్ని మల్లెలు దొరుకుతా లభ్యమవుతాయి. ఇలా వీటన్నిటితోనూ పూజించే ఫలాల గురించి చెప్పి ఈ సమయంలో దానం చేసినట్టయితే చెప్పలేనంతటి ఫలితం ఉంటుందిట. ఏ దానం? ఫలదానం. పళ్ళని ఎటువంటి దోషం లేనివంటే పుచ్చులు, పాడైనవి, కుళ్ళిపోయినవి కాకుండా చాలా తాజాగా ఉండేటటువంటి పళ్ళని దానం చేసినట్టయితే దానివల్ల చాలా ఫలితం ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది. అందువల్ల ఇటువంటి సత్ఫలితాలని ఇచ్చే ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మనం పొందడం అన్నది, ఐ రిపీట్, ఇటువంటి సత్ఫలితాలను ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో అటువంటి పనులన్నీ చెయ్యాలి. ఇది శివ కేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది అని చెప్పి చివరికి ఇంకొక మాట కూడా చెప్తాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో. అందరికీ ఇవి వీలవుతాయా? వీలు కావు కదా. వీలు కానటువంటి వారు ఇందులో కొద్ది వరకైనా చేస్తే సరిపోతుంది. కొద్ది అంటే ఈ నియమాలు పాటించేటటువంటి వారు స్నానం నెల రోజులు కార్తీక స్నానం చేయలేము అనుకుంటే కనీసం పూర్ణిమ, ఏకాదశి, ద్వాదశి, సోమవారాలు, ఇలా ఎవరికి వీలైనటువంటివి వాటి కనీసం ఈ రోజులన్నా చేసినట్టయితే ఫలితం ఉంటుంది. చూడండి, మహర్షులకి మన పెద్దలకి మానవుల మీద ఎంతటి దయో. అవకాశం ఉన్న వాళ్ళు అన్నీ చెయ్యాలి,
అవకాశం కుదరకపోయినట్టయితే ఈ రకంగా కూడా చెయ్యవచ్చు. అంటే కార్తీక మాసంలో మనం స్నానాల గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం కదా! నది నీటితో గానీ, దేనితో గానీ పూర్తిగా తల మీద నీళ్ళు తల మునిగేటట్టుగా చెయ్యాలి అని చెప్పి, మళ్ళీ అభ్యంగన స్నానం కాదు, మామూలు స్నానం. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో చెయ్యలేరు అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలట? కంఠ స్నానమైనా సరే గంగను తలుచుకుని గంగే 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 అని నీళ్లల్లో చేయి పెట్టి అఘమర్షణ స్నానం చేస్తున్నాను, నాకున్నటువంటి పాపములు అనబడే మాలిన్యాలన్నీ పోగొట్టుకుంటున్నాను అని చెప్పి అఘమర్షణ స్నానం కంఠస్నానం వరకన్నా చేసినా మంచిది అని, ఇంకా అది సూర్యోదయం తర్వాత చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని, కొంచెం పొద్దెక్కాక చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుందని ఇవన్నీ చెప్తూ, ఇలా కాస్త వీలున్నా ఇవన్నీ చేస్తే ఫలితం ఉంటుంది. కొంతమందికి ఇది కూడా వీల్లేని పరిస్థితి ఉంది. అనారోగ్యంతో మంచంలో ఉన్నారు, లేదా ఒక స్త్రీ ప్రసవించి బాలింతరాలుగా ఉంది, ఆవిడేం స్నానం చేస్తుందండి? కుదరదు కదా. అటువంటి సందర్భంలో కార్తీక పురాణం విన్నా దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియచెప్పాడు. అంతా విన్నటువంటి జనక మహారాజు అన్నాడు, కార్తీక మాసం గొప్పదే, కార్తీక మాసం యొక్క ఘనతను గురించి వివరించారు. అతి స్వల్పమైనటువంటి ప్రయత్నం చేస్తే కూడా అత్యధికమైనటువంటి ఫలితం ఇస్తుందని కూడా చెప్పారు. కానీ మేము చదువుకున్నది ఏమిటి ఇప్పటి వరకు అంటే, ఏదైనా సరే మోక్షం పొందాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి, ఎంతో దీక్షగా నియమనిష్టలతో ఉండాలి, ఇవేవీ చేయకుండానే తేలికగా మోక్షం లభిస్తుందంటున్నారు, సూక్ష్మంలో మోక్షం అంటున్నారు. ఇది ఎట్లా వీలవుతుంది? దీనికి అవకాశం ఏమిటి? ఎందుకు కుదురుతుంది అని చెప్పి జనక మహారాజు తెలుసుకోవాలన్న కోరిక ఉంది అని అడిగాడు. అంటే జనక మహారాజుకి ఏం తెలియవా? వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పకముందు జనక మహారాజుకి ఎటువంటి విషయాలు ఏమీ తెలియవా? ఆయన మహానుభావుడు కదా. వారందరూ విదేహరాజులు, దేహాతీతంగా ప్రజలను పాలించేటటువంటి వారు. వారి రాజ్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడైనటువంటి పౌరుడు కూడా మహా వేదాంతవేత్తగా పరిగణించబడుతూ ఉంటాడు. అటువంటిది ఎందుకు అడిగాడు అంటే, ఈ వంకన 10 మందికి ఈ విషయాలు తెలుస్తాయి, తాను అడిగితే వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తాడు గనక అది ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఆ విషయాలు తెలుస్తాయి. ఇటువంటి సందేహాలు కలిగేటటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, వారి కోసం ఇది తేలికగా చెప్పడం జరుగుతుంది అని. అలా అన్నప్పుడు దానికి వశిష్ఠుల వారు సమాధానం చెప్తున్నారు. రాజా, ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం అంటే ఇది ఇలా ఉండాలి అని ఒక నియమాన్ని గురించి ప్రతిపాదించేది ధర్మం. ధర్మ సూక్ష్మం నియమాన్ని ప్రతిపాదించటం కాదు, ఆ ప్రతిపాదించినటువంటి నియమాన్ని అమలు జరిపేటప్పుడు ఎటువంటి చిన్న చిన్న సందేహాలు వస్తాయో ఆ సందేహాలు తీరుస్తూ అమలు జరపడానికి వీలుగా ఉండేటటువంటి దాంట్లో ఉన్న కొంత సూక్ష్మాలు. మనకంటూ ఉంటారు, ముందుకెడితే గొయ్యి వెనక్కి వస్తే నుయ్యి, ఏం చెయ్యాలి అని. అంటే రెండూ సమస్యాత్మకంగానే ఉంటాయి. అటువంటి సమయంలో ఉపయోగించుకోవాల్సింది ధర్మం. ధర్మమేమో అందరికీ సామాన్యంగా వర్తించేటటువంటి అంశం అయితే, దానిని అమలు జరిపేటప్పుడు వ్యక్తిగతంగా చేయవలసినటువంటి అమలు జరిపేటప్పుడు వ్యక్తిగతంగా పాటించవలసినటువంటి మెలకువ ధర్మ సూక్ష్మం. అటువంటి ధర్మ సూక్ష్మం నీకు తెలియాలి. అదేమిటి అంటే, దేశకాల యోగ్యత అన్నవి 3 కలిసి వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు ఉండవు. ఈ 3 కలిసి రావడానికి ఆ సరైనటువంటి పరిస్థితి ఉండాలి. దేశం అంటే అది ఆ సంఘటన జరగడానికి సరైనటువంటి ప్రదేశం. అంటే వాతావరణము, ప్రదేశము కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. అంతెందుకండి, సరైనటువంటి ప్రదేశంలో లేకపోతే ఆ వాసన మన ముక్కులకి బద్దలు చేస్తూ మనం ధ్యానం చేద్దామన్నా, పూజ చేద్దామన్నా, కనీసం చదువుదామన్నా, లేతే పరస్పరం సంభాషించుకుందామన్నా ఆ దుర్వాసన మనని ఇబ్బంది పెడుతూనే ఉంటుందా, ఉండదా? కనుక ప్రదేశం చాలా ముఖ్యం, అలాగే సమయం చాలా ముఖ్యం.
ఏ సమయము అనేది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వేసవి కాలంలో చెమటలు కక్కేటటువంటి సమయంలో మంచి మాట చెప్పినా చికాగ్గానే అనిపిస్తుంది కదా. కనుక సమయం చాలా ప్రధానం. దీనితో పాటుగా ఆ వ్యక్తికి యోగ్యత అన్నది ఉండాలి. దీన్నే మనం మామూలు భాషలో పాత్రత అంటాం. కానీ యోగ్యత అంటే యోగించటం అంటారు. అంటే వాడి పూర్వజన్మ ఫలాలు, ఈ జన్మలో చేసినవి మరేవో అన్నీ కలిసి ఒక్క చోట కూడటం. అలా గనక ఉన్నట్టయితే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. వాటి కోసం ప్రయత్నం చేయాలి మనం. ఇది ఎట్లా కుదురుతుంది అనే దానికి నేను ఒక చిన్న ఆహ్, ఇంతకుముందు జరిగినటువంటి ఇతివృత్తం ఒకటి నీకు తెలియచెప్తాను అన్నాడు. అంటే మనిషి నమ్మాలి అంటే దేన్నైనా ఇలా జరిగిందండి, దీని ఫలితం ఇలా ఉంది అని నిరూపించి చెప్తే కదా బాగా నమ్మకం కుదురుతుంది. ఆ విధంగా నమ్మకం కుదరడానికి నీకు నేను అజామిళోపాఖ్యానం తెలియచెప్తాను అని చెప్పి జనక మహారాజుతో వశిష్ఠుల వారన్నారు. అజామిళోపాఖ్యానం ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో అజామిళుడు ఉద్ధరించబడ్డాడు అన్నది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.